హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. మేము స్వీట్ కార్న్ కంకులు కొనుక్కొచ్చుకున్నాం ఉడకబెట్టుకొని తినడానికి. 4 ఉడకబెట్టిన, అందులో 3 అయిపోయినాయి, ఒకటి మిగిలిందన్నట్టు. అయితే ఈ మిగిలిన కంకిని ఏం చేద్దామా అని ఆలోచించి క్రిస్పీ కార్న్ చేద్దామని అనుకున్నా. అనుకొని ఇక మంచిగా చల్లారింది. చల్లారిన తర్వాత నేను గింజలు ఒలుసుకొని పెట్టుకొని అందులోకి నేను ఒక అర చెంచా మిరియాల పౌడర్ వేసుకున్నా. తర్వాత కొద్దిగంత ఉప్పేసుకున్నా. తర్వాత కార్న్‌ఫ్లోర్ పౌడర్ ఉంటది గదా! అది ఒక 3 టేబుల్ స్పూన్స్ ఏసుకున్నా. ఏసుకొని మైదా పిండేమో ఒక హాఫ్ స్పూనే ఏసుకున్నా. ఎందుకంటే కార్న్‌ఫ్లోర్ కలిపితే అదేమో క్రిస్పీగొస్తది. కానీ మైదా ఏమో కొంచెం మెత్తగదనం తీసుకొస్తదన్నట్టు. అందుకే మైదా కొంచెమే ఏసుకోవాలె. మొత్తం అంతా మంచిగా కలుపుకోవాలె. కలుపుకున్నాక ఇంకేమన్నా వాటర్ పడతాయా అని చూసి కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటా కలుపుకోవాలి. ఆ పిండి అంతా ఆ మొక్కజొన్న గింజలకు పట్టేటట్టు మొత్తం మంచిగా కలుపుకోవాలన్నట్టు. ఇట్లా స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోవాలి. నేను ముందుగానే పొయ్యి మీద మూకుడు పెట్టుకొని నూనె వేసుకొని ఆ నూనె కాగేలోపు ఇవన్నీ చేసుకుంటాను నేను. ఇక మొత్తం అంతా కలుపుడైతే అయ్యింది. మీకు ఏమైనా పిండి ఇంకొంచెం పడుతుంది అనిపిస్తే మళ్ళీ కొంచెం వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఒక అర చెంచా నూనె పోసుకొని కలుపుకుంటాను. ఈ నూనె ఎందుకంటే ఇది నూనె పోసి కలుపుకుంటే ఒక గింజకు అంటుకోకుండా మంచిగా విడివిడిగా వస్తాయి. తర్వాత నూనె కాగినాక అందులో ఒక ఫస్ట్ వాయి వేసుకుంటాను. ఇట్లా ఒకదానికొకటి మంచిగా కలవకుండా ఒక్కొక్కటి వేసుకోర్రి. వేసుకున్న తర్వాత అప్పుడప్పుడు ఇవి పేలుతాయి. అట్లా పేలుతాయి అనే భయం మీకు లేకుండా ఉండాలంటే ఇట్లా జాలిగిన్నె లాంటిది ఒకటి మీద ఇట్లా బోర్లియ్యిర్రి. బోర్లిస్తే ఒకవేళ అవి పేలినా కూడా ఆ జాలిగిన్నెకే పడతాయి అన్నట్టు, మన మీద పడయి. మామూలుగా అది జాలిగిన్నె లేకుండా పెడితే అప్పుడప్పుడు పేలితే మన మీద పడితే నూనె అంతా బయట పడుతుంది. మన మీద పడి పొక్కులు వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పేలుతాయి, కొన్ని పేలయి. నాకైతే నేను జాలిగిన్నె పెట్టినా కానీ ఎక్కువ ఏం పేలలేదు. 1, 2 అట్లా పేలినాయి అంతే. అయినా కూడా ఎందుకన్నా మంచిదని అది పెట్టిన. ఇట్లా మంచిగా కాల్చుకోవాలి, వేయించుకోవాలి. ఇట్లా ఇగో పైకి వస్తాయి ఇట్లా మొత్తం కాలినాక. అప్పుడు వాటిని మూకుట్లోకి వెళ్ళి తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. పైకి వస్తే మంచిగా చప్పుడు చల్లారుతుంది. అప్పుడు వేసుకోర్రి తీసుకొని. తర్వాత ఇంకో వాయి కూడా వేసుకుంటాను. ఈ ఇంకో వాయికి కూడా నేను జాలిగిన్నె పెట్టుకున్నా, ఎందుకైనా మంచిదని. పేలకపోతే ఒక వాయి వేయంగానే పేలేంది తెలుస్తుంది కదా, అప్పుడు నెక్స్ట్ వాయికి మీరు పెట్టుకోకున్నా కూడా ఏం కాదన్నట్టు. ఇట్లనే మొత్తం కాల్చుకోవాలి. లోలో పెట్టుకోవద్దు ఫ్లేము, కొంచెం మీడియంలో పెట్టుకొని చేసుకోవాలి. ఇట్లా కొంచెం ఎగిరేసినప్పుడు చప్పుడు రావాలి. ఇట్లా చప్పుడు వస్తే అవి మంచిగా వేగినట్టు, లేకపోతే మెత్తగా ఉంటాయి. మంచిగా కాల్చుకోవాలి క్రిస్పీగా. తర్వాత 3వ వాయి కూడా వేసిన. ఇప్పుడు దీనికి నేను పెడతలేను మూత, ఎందుకంటే పేలుతలేవు ఇవి. అందుకే ఈసారి మూత పెట్టకుండా వేయించుకున్నా. ఇట్లనే అన్ని వాయిలు వేయించుకోవాలి కొంచెం కొంచెం పోసి. నేను చిన్న మూకుడు పెట్టుకున్నా కాబట్టి నేను కొంచెం కొంచెం పోసి వేయించుకున్నా. మీరు పెద్దది పెట్టుకుంటే అది 2 వాయిలల్లో అయిపోతుంది. ఒక్క కంకి ఒలుచుకున్నా నేను. ఇట్లా మొత్తం అన్నీ నేను వేయించుకొని పెట్టుకున్నా. తర్వాత అదే మూకుట్లో ఒక 4 పచ్చిమిర్చి చీలికలను ఇట్లా వేయించుకొని పెట్టుకొని ఉంచుకున్నా. ఎట్లా మూకుడు పెట్టినా కదా, నూనె వేడిగానే ఉన్నది కదా అని అన్నంతో చేసిన వడియాలు ఉండే, ఆ వడియాలు వేయించుకున్నా. ఇవి ఇట్లా ఎట్లా చేస్తారంటే అన్నం ఉడకబెట్టి అందులో ఉప్పు, కారం, ఓమ, జీలకర్ర అవన్నీ వేసి మురుకుల పావులల్లో పెట్టి ఇట్లా మురుకుల్లాగా వేసి ఎండబెడతారు. ఎండబెట్టినాక అవి ఎండినాక తీసి స్టోర్ చేసుకుంటారు. అవసరం ఉన్నప్పుడల్లా ఇట్లా వేయించుకుంటారు. ఇవి నేను చేయలేదు, మా ఆడబిడ్డ చేసింది. మాకు కూడా కొన్ని పంపించింది. అందుకే నేను ఎట్లా మూకుడు పెట్టినా కదా, నూనె వేడిగా ఉన్నది కదా అని కొన్ని చేద్దామని ఇవి కూడా కొన్ని చేసిన. ఇవి మంచిగా చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇవి మంచిగా పప్పుచారుకి ఇట్లా వేసుకున్నప్పుడు ఇవి వేయించుకుంటే మంచిగా ఉంటుంది పప్పుచారులకు. లేదా మీకు ఎప్పుడన్నా స్నాక్ లెక్క ఉట్టిగా తినాలనుకున్నా కూడా వేయించుకొని తినచ్చు. చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి. చూడండి ఎంత క్రిస్పీగా ఉంటాయి. ఇట్లా ఒత్తంగానే ఇట్లా విరిగిపోతాయి అన్నట్టు. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి, అంత క్రిస్పీగా ఉంటాయి.
అన్నంతో చేసిన వడియాలు ఇవి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న కార్న్ని పోపు చేసుకోవాలి. దానికోసం మూకుడు పెట్టి ఒక గంటడంత నూనె పోసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, క్యారెట్, కరివేపాకు ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకోవాలి. కొద్దిగా వేగినాక క్యారెట్ వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అది కూడా కొద్దిగా వేగినాక ఉల్లిపాయలు వేసుకొని మంచి కలర్ వచ్చేదాకా వేయించాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా క్రిస్పీగా అయ్యేదాకా వేయించాలి. తర్వాత ఇవి క్రిస్పీగా అయినాక అప్పుడు కొద్దిగా అంత పసుపు వేసుకోవాలి, చిటికెడు. అది కొంచెం కలర్ మంచిగా ఉంటుంది అన్నట్టు పసుపు వేసుకుంటే. తర్వాత మనం వేయించి పెట్టుకున్న కార్న్ అందులో వేసి మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. అట్లా కాకుండా ఇట్లా టాస్ కూడా చేయొచ్చు. తర్వాత ఇందులో కారం వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, ధనియాల పొడి వేసుకోవాలి. ఉప్పు చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనం ఫస్టే గింజలల్లో కొద్దిగా వేసినాం. అది గుర్తుంచుకొని కొంచెం ఉప్పు చూసి వేసుకోవాలి. ఇట్లా టాస్ చేసి కూడా చేసుకోవచ్చు, లేదంటే గరిటెతోని కూడా తిప్పుకోవచ్చు. అంతే, క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.